డెసిషన్ మేకింగ్ అని కూడా మాట్లాడుతూ వచ్చారు. అంటే ఒక డెసిషన్ తీసుకుని ఒక స్టార్టింగ్ స్టెప్ తర్వాత డెఫినెట్గా అది ఖచ్చితంగా సరే మనం అనుకున్నది ఇంప్లిమెంట్ చేయాలి అని ఒక తపన, ఒక కోరిక, ఒక ఇది ఉంటుంది. అది ఏమాత్రం తగ్గకుండా ఆ మోటివేషన్ కానివ్వండి, ఆ జీల్ కానీ, ఆ ఎక్సైట్మెంట్ ఏమాత్రం తగ్గకుండా గోల్ రీచ్ అయ్యేంత వరకు వెళ్ళాలి, లేదా డెసిషన్ ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు వెళ్ళాలి అంటే కనుక థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, మనిషి ఎలా ఉండాలి? ఒకటేంటంటే మనము ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ జీల్, ఆ ఎంథూజియాజం అన్నది పీక్స్లో ఉంటుంది. స్టార్ట్ చేసిన 1 వీక్కో 1 మంత్కో లో డౌన్ అవుతుంది. ఇట్స్ కామన్ టెండెన్సీ, ఇది కామన్గా ఉండే విషయం ఇది. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, అందుకే ఏదైతే లక్ష్యం కోసం మనం వర్క్ స్టార్ట్ చేసుకున్నామో, ఈ పర్పస్, ఈ బిజినెస్ గోల్, లేకపోతే ఈ గోల్ కోసం, ఆ గోల్ అనేది రోజు మనకి రిమైండ్ అయ్యే విధంగా ఉండాలి. అది ఎలా రిమైండ్ అవ్వాలి? మీరు ఫోన్లో మీ సెట్ చేసుకోవడము, రిమైండర్ లాగా సెట్ చేసుకోవడము, మీ రూమ్లో సెట్ చేసుకోవడము, మీ ఆఫీస్ క్యాబిన్లో సెట్ చేసుకోవడము, ఎప్పటికి కూడా మీ గోల్ మీకు తెలుస్తూ ఉండాలి, మొదటిది. ఇంకోటి ఏంటి, ఈ డేట్ వరకు ఇది రీచ్ చేస్తాను అని చెప్పినప్పుడు అది మీరు అనౌన్స్ చేయాలి. మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్కి అనౌన్స్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, ఏంటో చేస్తా ఉన్నావు కదా, చేసావా అని అడుగుతారు. అంటే మనం అకౌంటబుల్ అయిపోయాం, మనం సమాధానం చెప్పుకో విధంగా మారిపోవాలి, మనకు మనం గుర్తు చేసుకునే విధంగా. అందుకే అంటారు, మీ లక్ష్యాన్ని మీరు రాసి మీ గొడవ పెట్టుకోండి, అతుకు పెట్టేసుకోండి, అది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎస్, ఈ డేట్ వరకు ఈ విధంగా మీరు పొజిషన్ ఉండాలి అని చెప్పేసి అవసరమైతే పిక్చరైజేషన్ కూడా చేసుకొని దాన్ని పేస్ట్ చేయండి. మీ బెడ్రూమ్లో, మీ ఆఫీస్ రూమ్లో, మీరు ఎక్కడైతే ఉంటుందో మీ వెహికల్లో, మీ ఫోన్లో కూడాను ఈ విధంగా పెట్టుకోవడం. రిమైండర్ అనేది చాలా అవసరం. మనిషి అనేవాడు మర్చిపోతాడు, ఇట్స్ కామన్. అన్ని విషయాలు గుర్తుండవు, అన్ని సమయాల్లో గుర్తుండవు, మనకి మాటిగా గుర్తుండే విధంగా ఉండాలి. అందుకే ఇప్పుడు ఏవైతే మోటివేషనల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, మనిషిని ఎప్పటికప్పుడు మోటివేట్ చేసే విధంగా, మళ్ళీ ఆ బూస్ట్ వచ్చే విధంగా, ఉపయోగపడే విధంగా ఉంటాయి. కాబట్టి చాలామంది మాకు వచ్చే ఫీడ్బ్యాక్స్ ఏంటంటే, సార్ మీ వీడియోస్ ద్వారా నేను ఈ విధంగా సాధించాను, నాకు 10 out of 10 పాయింట్స్ వచ్చాయంటే 10th క్లాస్లో రీజన్ మీరే సార్, మా బాబుకి ఇలా ఉన్నానంటే రీజన్ మీరే అని చెప్పి ఎంతోమంది, ఈరోజు నేను బతుకున్నానంటే కారణం మీరే సార్ అని చెప్పేసి. అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క విధంగా లాభాన్ని ఎక్కడ పొందుతున్నారంటే మోటివేషన్ వీడియోస్ ద్వారా పొందుతున్నారు. ఇది కూడా ఒకటి. అంటే మనం ఇలాంటి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్, మన పాజిటివ్ మోటివేషన్ ఇచ్చేటువంటి ఏదో ఒక వ్యక్తితో కానీ, యూట్యూబ్ ఛానల్తో కానీ మనం కనెక్షన్లో ఉండాలి. ఈ విధంగా మనం అంటే మనం అనుకునే పనిలో నిలబెట్టుకోగలుగుతాము. Like and subscribe Eagle Media Works.